నమస్కారం. అప్పుడప్పుడు గర్వం, వివేకం ఈ రెండింటి మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది గదా. సరిగ్గా దీని గురించే చెప్పే ఒక అద్భుతమైన జానపద కథ ఉంది. ఆ కథలోని లోతైన పాఠాలేంటో ఈరోజు మనం కలిసి చూద్దాం. చూడండి, వేగం మాత్రమే సర్వస్వం కాదు, వివేకమే రేసులో గెలుస్తుంది. భలే ఉంది కదా ఈ మాట. నిజానికి మన కథ మొత్తానికి ఇదే పునాది. అంటే ఫాస్ట్గా ఉండటం మంచిదే, కాదనట్లేదు. కానీ అసలైన గెలుపుకి కావలసింది వేగం కాదు, ఆలోచన, తెలివితేటలు. అదెలాగో ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, మరి కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక ప్రశాంతమైన అడవి. అక్కడ ఓ సెలయేరు పారుతోంది. అంతా ప్రశాంతంగా ఉన్నట్టనిపిస్తోంది. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవదు. ఎందుకంటే అక్కడ రెండు పూర్తి భిన్నమైన మనస్తత్వాలు ఒకదానికొకటి ఎదురుపడబోతున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక గర్వంతో కూడిన సవాలుతో మొత్తం కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ్నుంచే గర్వానికి, వివేకానికి మధ్య అసలైన పోటీ స్టార్ట్ అవుతుందన్నమాట. విన్నారా? నేను నీకంటే వేగవంతమైనవాణ్ణి, తెలివైనవాణ్ణి అంటోంది నక్క. ఆ మొదటి మాటలోనే ఎంత అహంకారం, ఎంత అతివిశ్వాసం కనిపిస్తున్నాయో కదా. తనను మించినవాళ్లు ఇంకెవ్వరూ లేరన్న గర్వం ప్రతి అక్షరంలోనూ ఉంది. సో ఇక్కడే మన కథలోని అసలైన సంఘర్షణ బయటపడుతుంది. ఒకవైపు చూస్తేనేమో వేగమే అన్నీ అనుకునే గర్వంతో ఉన్న నక్క, మరోవైపేమో ప్రతీది వివేకంతో ఆలోచించే ఫాక్స్. ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య ఉన్న తేడా ఏంటో అదే ఈ కథని ముందుకు నడిపిస్తోంది. అయితే ఆ గర్వం చివరికి ఏం చేసింది? దాని ఫలితమేంటి? ఇప్పుడు చూద్దాం. కథలో నక్క పతనానికి దారితీసిన ఆ కీలకమైన ఘట్టం దగ్గరికి వెడదాం రండి. ఒక్క నిమిషం, ఒక ప్రశ్న. గర్వంతో కూడిన వేగం ఒక కంటికి కనిపించని ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఊహించగలరా? కేవలం స్పీడుంటే సరిపోతుందా? అసలా ప్రమాదమేంటో చూద్దాం పదండి. ఇదే జరిగింది. ఆ అహంకారంతో కూడిన తొందరపాటుకు ఫలితం. ఇదిగో, నక్క తన వేగాన్ని గుడ్డిగా నమ్ముకుంది. కాని తన ముందున్న ప్రమాదాన్ని మాత్రం గమనించలేకపోయింది. చివరికి వేటగాడి వలలో చిక్కుకుపోయింది. అప్పుడు అంటుంది నక్క, నేను ఆ వలను చూడలేదు అని. ఆ మాటల్లో ఎంత నిస్సహాయతుందో కదా. నిజానికి దాని గర్వమే దాని కళ్లకు గంతలు కట్టేసింది. అందుకే కళ్లముందే ఉన్న ప్రమాదాన్ని కూడా అది గుర్తించలేకపోయింది. సరే, ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటుంది. వివేకం వైపు. ఫాక్స్ రంగంలోకి దిగుతుంది. అది సమస్యను వేగంతో గాదు, వ్యూహంతో, ప్లానింగ్తో ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. ఇక్కడే మనకు ఆలోచనకున్న పవరేంటో తెలుస్తుంది. అయితే ఫాక్స్ ఒక కండిషన్ పెట్టింది. నేను నీకు హెల్ప్ చేస్తాను, కాని ఒక్క షరతు. నువ్వు గొప్పలు చెప్పుకోవటం మానేస్తానని మాట ఇవ్వాలి. చూసరా, ఇది కేవలం సహాయం కాదు, ఒక పాఠం కూడా. ఫాక్స్ లక్ష్యం నక్కను కాపాడటమే కాదు, దానిలో ఒక మార్పు తీసుకురావడం కూడా. ఫాక్స్ ప్లాన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ముందు కంగారుపడలేదు. స్టెప్ 1 పరిస్థితిని పూర్తిగా అంచనా వేసింది. స్టెప్ 2 గర్వాన్ని వదిలేస్తానని మాట తీసుకుంది. ఇక స్టెప్ 3 అప్పుడు తన ప్లాన్ని అమలు చేసింది. ఆలోచించి అడుగు వేస్తే ఎంత శక్తి ఉంటుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, కథ క్లైమాక్స్కు వచ్చేసింది. మరి ఇంతకీ ఈ కథ వెనుకొన్న అస్సలైన పాఠమేంటి? ఈ కథ మనకు ఏం నేర్పించాలనుకుంటోందో ఇప్పుడు దాన్ని విశ్లేషిద్దాం. అప్పుడు నక్క అంటుంది, నువ్వు నిజంగానే చాలా తెలివైన దానివి అని. ఈ ఒక్క మాట చాలు. నక్కలో వచ్చిన మార్పుకు ఇదే నిదర్శనం. అది తన గర్వాన్ని వదిలేసి వివేకం ఎంత గొప్పదో ఒప్పుకుంది. ఈ అంగీకారమే కదా అసలైన మార్పుకు మొదటి అడుగు. చివరగా ఫాక్స్ చెప్పిన మాటలు ఈ కథ మొత్తానికి సారాంశం లాంటివి. గుర్తుంచుకో, గర్వం పతనానికి దారితీస్తుంది. వినయంగా, అప్రమత్తంగా ఉండు. అబ్బా, ఇంతకంటే క్లియర్గా ఈ కథనీతిని ఎవ్వరూ చెప్పలేరేమో. సో నక్క నేర్చుకున్న ఆ ముఖ్యమైన గుణం వినయం. వినయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం గురించి మనం గొప్పగా ఊహించుకోకుండా చాలా నిరాడంబరంగా ఉండటం. ఇది గర్వానికి కరెక్ట్గా ఆపోజిట్ అన్నమాట. అయితే ఫైనల్గా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1 గర్వం మన కళ్లకు గంతల కడుతుంది, స్పష్టంగా కనిపించే ప్రమాదాలను కూడా చూడనివ్వదు. 2 ఏదైనా చేసే ముందు పరిస్థితిని అంచనా వేయడమే అసలైన వివేకం. 3 తెలివి, దయ రెండూ కలిస్తే అద్భుతాలు చేయొచ్చు. ఇంకా
నిజమైన బలానికి వినయం చాలా ముఖ్యం. వినయంగా ఉండటం బలహీనత కాదు, బలమని గుర్తుంచుకోవాలి. చివరగా ఒక్క ప్రశ్న. ఈ కథలోని నక్కలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు గర్వం మనల్ని గుడ్డివాళ్లం చేస్తుందేమో కదా? మనకు తెలియకుండానే ఏ దాగి ఉన్న వలల వైపు మనల్ని నడిపిస్తుందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.